హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గింది. సో మార్కెట్ మళ్ళీ పాజిటివ్గా ఉంది. సో ఇప్పటి నుంచి గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గే అవకాశం ఉందని అంటారా? సో మార్కెట్ ఇప్పటి నుంచి కొంచెం బుల్లిష్ ఫేజ్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఫర్దర్గా గోల్డ్ ప్రైస్ ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? సో జనరల్‌గా ఇప్పట్లో అయితే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే ఛాన్స్ అనేది లేదు. జనరల్‌గా గోల్డ్ అనేది ఇప్పుడు నెగెటివ్‌లో వెళ్ళడానికి ఒక రీజన్ ఏంటనంటే మనకు యూఎస్‌లో ఉన్న రేట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు కాన్స్టెంట్‌గా ఉండే ఛాన్స్ అనేది న్యూస్ అనేది బయటకొచ్చింది. ఎప్పుడైతే యూఎస్ రేట్స్ కాన్స్టెంట్‌గా ఉంటాయో అప్పుడు గోల్డ్ మీద ఫోకస్ అనేది ఉండదు. ఇది నాట్ ఓన్లీ వార్ వల్ల జరిగే ఇది కాదు, గోల్డ్ బ్యాక్ రావడం కాదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉంటే డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైకి వెళ్తున్నప్పుడు జనరల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా దాని సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా ఎవరైతే ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం చూస్తారో, ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్‌లో మీకు యూఎస్ బాండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, బాండ్స్ రేట్స్ అనేవి అట్రాక్టివ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ బాండ్స్‌కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఎఫెక్ట్ చేస్తున్నాయి గోల్డ్‌ని. ఒకటి, కొంత మనీ అంతా మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో ఏంటంటే ఏఐ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్తుంది. 2 క్రూడ్ ఆయిల్‌లోకి వెళ్తున్నాయి. మూడోది సేఫ్టీ కోసం యూఎస్ బాండ్స్‌కి వెళ్తున్నాయి. ఈ 3 వెళ్తున్నాయి కాబట్టి యెల్లో మెటల్ అనేది స్ట్రగుల్ అవుతుంది. అదర్‌వైజ్ నార్మలైజ్ అయిపోయి వార్ గనుక క్లోజ్ అయిపోయి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ నార్మల్‌కి వచ్చేస్తే గోల్డ్ అనేది మళ్ళీ దాని రిటర్న్ అది 8-10% అనేది జనరల్‌గా ఇప్పుడు ఇస్తుంది. యావరేజ్ లాంగ్ టర్మ్ యావరేజ్ 8.5 ఉంది. ఆ రిటర్న్ వస్తది. కాబట్టి గోల్డ్‌కి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఏం లేదు. కానీ ప్రతి పోర్ట్‌ఫోలియోలో 20% అనేది అలొకేషన్, 20% గోల్డ్‌కి అనేది ఉండాలి. దానివల్ల మీకేంటంటే మీకు హెడ్జింగ్ లాగా పనిచేస్తుంది. అండ్ అలాగే ఈ గోల్డ్ అనేది హిస్టారికల్‌గా వొలటాలిటీ చాలా తక్కువ ఉన్న ప్రోడక్ట్ అనమాట. కాబట్టి వొలటాలిటీని కూడా మేనేజ్ చేస్తుంది. అదే సిల్వర్ చూసుకొని సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్‌లో మాత్రం ఇప్పటికీ ఇంకా పెద్దగా స్కోప్ కనబడట్లేదు. బట్ ఫ్యూచర్‌లో ఇప్పటికీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంకా పారిశ్రామిక విప్లవం ఏదైతే అనుకుంటాం ఇండస్ట్రియల్‌లో మీకు యూజ్ అనేది రాబోతుందని చెప్తున్నారు. హోల్డ్ చేయగలిగితే దీన్ని మోర్ దెన్ 3-4 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీకు అందులో మళ్ళీ బెనిఫిట్ తీసుకుంటారు. ఒకటి మీరు మర్చిపోవద్దు, 390 వరకు వెళ్ళింది. ఎంతో కొంత మీకు అందులో ఆ స్కోప్ లేకపోతే 390 వరకు వెళ్ళదు. రీటైల్ ఇన్వెస్టర్స్ వల్ల 390 వరకు అసలు వెళ్ళదు. మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే బికాస్ ఆఫ్ ఓవర్ గ్రీడీనెస్ వల్ల 390 వెళ్ళింది అనుకున్నారు. బట్ లార్జ్ ప్లేయర్స్ కూడా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎగ్జిట్ అయ్యారు. ఓవర్ వాల్యుయేషన్ వల్ల ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు గోల్డ్‌కు స్కోప్ ఉందా, సిల్వర్‌కి స్కోప్ ఉందా అంటే గోల్డ్‌కి స్కోప్ ఉందని చెప్పొచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో మీకు బెస్ట్ రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే గోల్డ్ కంటే సిల్వర్ ఇస్తుంది. లాంగ్ టర్మ్‌లో హోల్డ్ చేయగలగాలి ఏదైనా సరే. ఈ టైంలో మీరు హోల్డ్ చేయగలగాలి. హోల్డ్ చేయగలిగితే ఒక 3-4 ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్ అనేది పికప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.